సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ఉపయోగపడే విధంగా థర్డ్ క్లాస్ తెలుగు సబ్జెక్టుకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా క్విక్ ర్యాపిడ్ రివిజన్ కింద కంప్లీట్ చేద్దాం. వీడియో చాలా ఇంపార్టెంట్, ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. గైస్, ఈ థర్డ్ క్లాస్కి సంబంధించిన ఈ రివిజన్ మీరు కంప్లీట్ చేసుకుంటే మ్యాక్సిమం థర్డ్ క్లాస్ అనేది ఇంకొకసారి మీరు కంప్లీట్ చేసినట్లే మొత్తం టోటల్ టెక్స్ట్ బుక్ అనేది. ఇక్కడ మనకి 3వ తరగతిలో భాగంగా మెయిన్ అంశాలు మాత్రం చూసుకుంటూ వెళ్ళిపోదాం. తెలుగు తల్లి గేయ రచయిత ఎవరు? మనకి తెలుగు తల్లి గేయ రచయిత ఎవరని చెప్పేసి అడిగినట్లయితే శ్రీశ్రీ. శ్రీశ్రీ గారి పూర్తి పేరేమిటి అని చెప్పేసి అడిగినట్లయితే శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పింది. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పింది. శ్రీశ్రీ స్వీయ చరిత్ర పేరేమిటి? ఇది గతంలో చాలాసార్లు బిట్ కింద అడిగాడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. శ్రీశ్రీ స్వీయ చరిత్ర పేరు అనంతం. తల్లి భారతీయ వందనం గేయ రచయిత ఎవరు? తల్లి భారతీయ వందనం గేయ రచయిత ఎవరు అని చెప్పేసి అడిగినట్లయితే దాశరథి కృష్ణమాచార్యులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా దాశరథి కృష్ణమాచార్యులు పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా దాశరథి కృష్ణమాచార్యులు గారు పనిచేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, దాశరథి కృష్ణమాచార్యులు స్వీయ చరిత్ర పేరేమిటి? ఇది కూడా అడుగుతాడు. దాశరథి కృష్ణమాచార్యుల స్వీయ చరిత్ర పేరేమిటి? ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే యాత్రా స్మృతి. లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన రష్యన్ కథకులు. ఇది అడుగుతాడు, గతంలో చాలాసార్లు అడిగాడు. లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన రష్యన్ కథకులను గుర్తుపెట్టుకోవాలా. లియో టాల్స్టాయ్ యుద్ధం, శాంతి, అన్నా కెరీనినా లాంటి రచనలు చేశారు. ఓకే, లియో టాల్స్టాయ్ రచనలు అనేవి ఇక్కడ మీరు చూడండి. పరమానందయ్య అనే పండితుడు కళింగ రాజ్యంలో ఉండేవాడు. పరమానందయ్య అనే పండితుడు ఎక్కడ ఉండేవాడు? కళింగ రాజ్యంలో ఉండేవాడు. పరమానందయ్యకు ఎంతమంది శిష్యులు? పరమానందయ్యకి 12 మంది శిష్యులు. పరమానందయ్య స్నేహితుడి పేరు పేరయ్య, గుర్తుపెట్టుకోవాలా. పరమానందయ్య స్నేహితుడి పేరేమిటి? పేరయ్య. ఒక జింక నీళ్లు తాగటానికి ఎక్కడికి వెళ్ళింది? సెలయేరుకు. నెక్స్ట్ చూడండి, జింక కథ ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది? ఈసఫ్ కథల్లోనిది. ఈసఫ్ కథలు గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి పొందాయి. ఈసఫ్ కథలు అనేవి గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి పొందాయి. ఈసఫ్ కథలు 2500 సంవత్సరాల నాటివి. 2500 సంవత్సరాల నాటివి. నెక్స్ట్ చూడండి, మంచి బాలుడు పాఠ్యభాగం సహానుభూతి అనే ఇతివృత్తానికి చెందింది. ఓకే, మంచి బాలుడు పాఠ్యాంశానికి సంబంధించిన ఇతివృత్తం అని చెప్పేసి అడిగాడంటే సహానుభూతి. మంచి బాలుడు అనే పాఠానికి సంబంధించిన ప్రక్రియ గేయ కథ. మంచి బాలుడు అనే పాఠానికి సంబంధించిన ప్రక్రియ గేయ కథ. మంచి బాలుడు గేయ కథ రచయిత ఆలూరి బైరాగి. మంచి బాలుడు పాఠ్యాంశానికి సంబంధించిన రచయిత ఎవరండి? ఆలూరి బైరాగి. మానవుడి అస్తిత్వ వేదనను కవిత్వంగా వెలువరించిన కవి ఆలూరి బైరాగి. ఆలూరి బైరాగికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆలూరి బైరాగికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆలూరి బైరాగి రచనలు ఏందనేది చూసినట్లయితే చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, అగమగీతి, నెక్స్ట్ దివ్య భవనం, ఈ రచనలు చేశారు. ప్రశ్న ఏ విధంగా అడుగుతాడు? ఆలూరి బైరాగి రచన కాని దాన్ని గుర్తించండి అని చెప్పేసి ఇక్కడ చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఇక్కడ దివ్య భవనం అని చెప్పేసి కానిది ఏదో ఒకటి ఇస్తాడు, అది మీరు ఆన్సర్ కింద గుర్తించవలసి ఉంటుంది. నెక్స్ట్, కలపండి చేయి చేయి పాట రచయిత ఎవరు? దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు. ఓకే, కలపండి చేయి చేయి పాట రచయిత శ్రీ దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వానికి తలుపులు తెరిచిన కవి శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారికి చెప్పుకోవడం జరుగుతుందండి. గైస్, లైక్ చేయాలి గైస్. ఇంకెవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసేయండి. కొత్తగా మీరు మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫర్దర్గా చాలా వీడియోస్ అనేవి ఫ్రీగా అందించడం జరుగుతుంది. దేవులపల్లి కవిత్వాన్ని శ్రీశ్రీ ఇక్షు సముద్రంతో పోల్చాడు. ఏ సముద్రంతో పోల్చాడని చెప్పేసి అడుగుతాడు? ఇక్షు సముద్రం. దేవులపల్లి రచనలు ఏందని చెప్పేసి అడుగుతాడు? కృష్ణపక్షం, ఊర్వశి,
ప్రవాసం. నెక్స్ట్ అక్షర రమ్యత, భావన సౌకుమార్యం, శబ్ద సంస్కారం, దేవులపల్లి వారి కవిత్వ లక్షణాలు. ఇది కూడా బిట్ కింద అడుగుతాడు. ఏమని అడుగుతాడు? దేవులపల్లి వారి కవిత్వ లక్షణం కాని దాన్ని గుర్తించండి అని చెప్పేసి ఇక్కడ మనకి ఈ 3 ఆప్షన్లు ఇచ్చి కానిది ఏదో ఒకటి ఇస్తాడు. ఇక్సు సముద్రం అంటే ఏమిటి? చెరుకు రస సముద్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నా బాల్యం పాఠం అనేది ఆత్మకథ ప్రక్రియకు సంబంధించింది. నా బాల్యం పాఠం యొక్క ప్రక్రియ ఆత్మకథ. నెక్స్ట్ చూడండి, నాజర్ని వాళ్ళ తాత అబ్దుల్ ఆజీజ్ అని పిలిచేవాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్, గతంలో కూడా చాలాసార్లు అడిగాడు. నాజర్ని వాళ్ళ తాత ఏమని పిలిచేవారు? అబ్దుల్ ఆజీజ్. పాఠశాల వార్షికోత్సవం నాజర్ వేసిన నాటకమే ద్రోణ విజయం. పాఠశాల వార్షికోత్సవంలో నాజర్ వేసిన నాటకమే ద్రోణ విజయం కింద చెప్పుకోవడం జరుగుతుంది. బుర్రకథ పితామహుడు చాలా ఇంపార్టెంట్. షేక్ నాజర్ బుర్రకథ పితామహుడు కింద ప్రసిద్ధులు. నాజర్ గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి 5న జన్మించారు. నాజర్ గుంటూరు జిల్లా పొన్నెకల్లు, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నాజర్కు భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. నాజర్ జీవిత కథలకు పింజారి అని పేరు పెట్టింది అంగడాల రమణమూర్తి గారు నాజర్ జీవిత కథకు పింజారి అని పేరు పెట్టారు. ఇది కూడా చాలా ఇంపార్టెంటే. నాజర్ తండ్రి షేక్ మస్తాన్, తల్లి బీనాబీ. కొండపల్లి బొమ్మల్ని ఏ కర్రతో తయారు చేస్తారని చెప్పేసి అడుగుతాడు. ఫోనీకి కర్రతో తయారు చేస్తారు. కృష్ణా జిల్లా కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి. కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి ఏంటని చెప్పేసి అడిగినట్లయితే కృష్ణా జిల్లా కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి. బంగారు పాపాయి పాట రచయిత మంచాల జగన్నాథరావు. ఓకే, చూసావా రాజా, ఈ మొక్క నాటిన రోజే బంగారు కాసులు కాసింది అని తాత సంబరపడ్డాడు. ఓకే, ఇది పాఠ్యాంశంలో భాగంగా, కంటెంట్లో భాగంగా చెప్పుకునే అంశం. పొడుపు విడుపు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటంటే సంభాషణ. పొడుపు విడుపు పాఠ్యాంశం యొక్క రచయిత చింతా దీక్షితులు. గిరిజనులు, సంచర జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఎవరయ్యా అంటే చింతా దీక్షితుల కింద చెప్పుకోవడం జరుగుతుంది. చింతా దీక్షితుల యొక్క రచనలు ఏందనేది మనం పరిశీలన చేసినట్లయితే ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్క పిడతలు వంటి రచనలు చేసింది చింతా దీక్షితులు. ఓకే, గుర్తుపెట్టుకోవాలా. చింతా దీక్షితుల యొక్క రచన కాని దాన్ని గుర్తించడం చెప్పేసి ఏకాదశి, శబరి, వటీరావు కథలు ఏదో ఒకటి కాని అంశం ఇస్తాడు. దాన్ని ఆన్సర్ కింద మీరు ఐడెంటిఫై చేయవలసి ఉంటుందండి. చందమామ పాట రాసింది నండూరి రామ్మోహన్ రావు రచించిన బాలగేయాల సంపుటి పేరు హరివిల్లు. ఇది కూడా బిట్టి కింద అడుగుతాడు. నండూరి రామ్మోహన్ రావు రచించిన బాలగేయాల సంపుటి పేరు హరివిల్లు. నండూరి రామ్మోహన్ రావు యొక్క రచనలు ఏందనేది చూసినట్లయితే నరావతారం, విశ్వరూపం, వీటి ద్వారా సులభమైన శైలిలో పాఠకులకు పరిచయం చేశారు. నెక్స్ట్, వికట కవిగా పేరు పొందిన వారు ఎవరని చెప్పేసి అడుగుతాడు. తెనాలి రామకృష్ణుడు వికట కవి. ఢిల్లీ వెళ్దాం, రాజును చూద్దాం అని మేమే మేకపిల్ల అంది. మేమే మేకపిల్ల పరస్పర సహకారం. మేమే మేకపిల్ల పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏందయ్యా అంటే పరస్పర సహకారం. మేమే మేకపిల్ల కథా రచయిత ఎవరు? ఆర్ శకుంతల. తెలుగు తోట గేయ రచయిత ఎవరని చెప్పేసి అడిగినట్లయితే కందుకూరి రామభద్రరావు రచనలు ఏందనేది చూసినట్లయితే లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి వంటి రచనలు చేసింది కందుకూరి రామభద్రరావు. బహుళ కావ్యములను పరికింపగా వచ్చు. ఈ పద్యం వేమన రచించింది. ఓకే, బహుళ కావ్యములను పరికింపగా వచ్చు. ఈ పద్యం రాసింది ఎవరయ్యా అని చెప్పేసి అడిగినట్లయితే వేమన. ఏ శతాబ్దానికి చెందిన కవి అంటే 17 నుంచి 18వ శతాబ్ద కాలానికి సంబంధించిన కవి వేమన కింద చెప్పుకోవడం జరుగుతుంది. మనకి తదుపరి ప్రశ్న, సుమతి శతకర్త ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. గత టెట్లో కూడా చాలాసార్లు అడిగాడు. సుమతి శతకర్త ఎవరు? బద్దెన. ఏ శతాబ్దానికి చెందినవాడు? 13వ శతాబ్దానికి చెందినవాడు. గువ్వల చన్నడు 17 నుంచి 18వ శతాబ్దానికి చెందిన కవి. గువ్వల చన్న మకుటంతో శతకం రాశారు. గువ్వల చన్న మకుటంతో
శతకం రాశారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామ నివాసి. ఓకే. జంధ్యాల పాపయ్య శాస్త్రి రచనలు చాలా ఇంపార్టెంట్. విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ. చాలాసార్లు అడుగుతాడు. ఏ విధంగా అడుగుతాడంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి రచన కానిదాన్ని క్రింది వాటిలో గుర్తించండి. ఆప్షన్ 1 విజయశ్రీ, ఆప్షన్ 2 ఉదయశ్రీ, ఆప్షన్ 4 కరుణశ్రీ, ఆప్షన్ 4 వచ్చేసరికి జయశ్రీ అని ఇస్తాడు. ఓకే, మనకి కరెక్ట్ ఆన్సర్ కానీ జయశ్రీ అవుతుంది. అప్పుడు తెలుగు బాల శతకర్త, తెలుగు బాల శతకర్త ఎవరని చెప్పేసి అడిగినట్లయితే జంధ్యాల పాపయ్య శాస్త్రి. దూరి రామిరెడ్డి నెల్లూరు జిల్లా వాసి. దూరి రామిరెడ్డి గారు నెల్లూరు జిల్లా వాసి. దూరి రచనలు ఏందనేది చూసినట్లయితే కృషివలుడు, గులాబీ తోట, పానసాల వంటి రచనలు చేసింది దూరి. నెక్స్ట్ తాళ్ళపాక తిమ్మక్క తెలుగులో మొదటి కవయిత్రి. తాళ్ళపాక తిమ్మక్క తెలుగులో మొదటి కవయిత్రిగా చెప్పుకుంటాం. తాళ్ళపాక తిమ్మక్క అసలు పేరు తిరుమలమ్మ. సుభద్రా కళ్యాణం రచించింది ఎవరయ్యా అంటే తాళ్ళపాక తిమ్మక్క. అందమైన పాట రచయిత ఎవరు అని చెప్పేసి అడిగినట్లయితే జీవి సుబ్రహ్మణ్యం. నెక్స్ట్ చూడండి, తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేసిన వారు ఎవరయ్యా అని చెప్పేసి అడిగినట్లయితే జీవి సుబ్రహ్మణ్యం. జీవి సుబ్రహ్మణ్యం గారి రచనలు ఏందయ్యా అనేది మనం పరిశీలన చేసినట్లయితే వీరరసం, రసోల్లాసం. నెక్స్ట్ దిలీపుడి భార్య పేరు. దిలీపుడి భార్య పేరు ఏంటని చెప్పేసి అడిగినట్లయితే సుదక్షిణాదేవి. దిలీపుడు కుమారుడు రఘుమహారాజు. ఓ రాజా, నీ ధర్మనీతిని పరిరక్షించడానికే మేము ఈ సింహాసనాన్ని సృష్టించాము. నీవు మా పరిరక్షణలో నెగ్గావు. ఇక నీవు నిశ్చంతగా వెళ్ళుము అని దిలీపుడితో ఎవరు పలికారంటే దేవతలు పలికారు. మా ఊరి ఏరు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏందని చూసినట్లయితే ప్రకృతి వర్ణన. మా ఊరి ఏరు ఇతివృత్తం ప్రకృతి వర్ణన. మా ఊరి ఏరు గే రచయిత ఎవరు? మధురాంతకం రాజారాం. మధురాంతకం రాజారాం. రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాసిన రచయిత ఎవరయ్యా అంటే మధురాంతకం రాజారాం. ఉత్తమ ఉపాధ్యాయుడిగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన రచయిత కూడా మధురాంతకం రాజారాం. పంట చేలు పాట రాసింది పాలగుమ్మి విశ్వనాథం. పంట చేలు పాట రాసింది ఎవరని చెప్పేసి అడిగినట్లయితే పాలగుమ్మి విశ్వనాథం అని చెప్పేసి మీరు పెట్టవలసి ఉంటుంది. పాలగుమ్మి విశ్వనాథం లలితా సంగీతానికి ప్రచారం కల్పించారు. బుద్ధిబలం కథ పంచతంత్ర కథలకు చెందింది. అడుగుతున్నాడు, బుద్ధిబలం కథ ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది? పంచతంత్ర కథలకు సంబంధించింది. బుద్ధిబలం కథలో సింహం కుందేలు పాత్రధారులు. బుద్ధిబలం కథలో సింహం కుందేలు పాత్రధారులు. తొలి పండగ కథలో అబ్బా పూర్ణం బూరెలు, గారెలు, పరమాన్నం నాకు ఎంతో ఇష్టము అన్నవాడు ఎవరు? కామెంట్ చేయండి. అరే భలే ఉందే ఉగాది పచ్చడి, తీయ తీయగా, పుల్ల పుల్లగా, చేదు చేదుగా అంటూ లొట్టలు వేస్తుంది ఎవరయ్యా అంటే శామ్యూల్. ఉగాది పచ్చడి ఇది కూడా అడుగుతున్నాడు. షడ్రుచులతో ఉంటుంది. ఏ రుచులతో ఉంటుందని చెప్పేసి ఆప్షన్లు ఇస్తాడు. షడ్రుచులతో ఉంటుంది. ఉగాది పండగను ఇది కూడా అడుగుతాడు. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటాం. తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలను తెలిపే వాటిని పంచాంగం కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. మనకి తదుపరి ప్రశ్న చూడండి. ఇక్కడ తదుపరి ఇంపార్టెంట్ బిట్ అనేది తెలుగు సంవత్సరాలు మొత్తం 60 ఉంటాయి. తెలుగు సంవత్సరాలు మొత్తం 60 ఉంటాయి. మొదటిది ప్రభవ, చివరిది అక్షయ. తెలుగు నెలలు 12. తెలుగు నెలలు 12 కింద చెప్పుకుంటాం. వాటిలో మొదటిది చైత్రం, చివరిది పాల్గొనం. అందాల తోట పాట కస్తూరి నరసింహమూర్తి గారు రచించారు. అందాల తోట అనే పాట పాపాయి సిరులు అనే గేయ సంపుటి నుంచి తీసుకోవడం జరిగింది. పాపాయి సిరులు అనే గేయ సంపుటి నుంచి తీసుకోవడం జరిగింది. నక్కయుక్తి అనే జానపద కథా రచయిత జంధ్యాల పాపయ్య శాస్త్రి. జంధ్యాల పాపయ్య శాస్త్రి ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యం,
రత్నలక్ష్మి, శతపత్రం, కేనోపనిషత్తు వంటి రచనలు చేశారు. అడుగుతాడు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి రచన కాని దానిని గుర్తించండి అని. ఆప్షన్ 1 ఇస్తాడు, ఇది ఆప్షన్ 2 కింద దీన్ని ఇస్తాడు, ఆప్షన్ 3 కింద దీన్ని ఇస్తాడు. కానిది ఏదో ఒకటి ఇస్తాడు, దాన్ని మీరు ఐడెంటిఫై చేయవలసి ఉంటుందండి. ఓకే గైస్, ఓవరాల్గా తెలుగు సబ్జెక్టుకి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా క్విక్ రివిజన్ కింద కంప్లీట్ చేసాం. మరికొన్ని టెక్స్ట్ బుక్లో ఉన్న ముఖ్యమైన అంశాల గురించి ప్రస్తావిద్దాం. ఇక్కడ ప్రక్రియలు, ఇతివృత్తాలు ఆల్రెడీ మీరు చదివి ఉంటారు. అమ్మఒడి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ గేయం, ఇతివృత్తం తల్లి ప్రేమ. తృప్తి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథానిక, ఇతివృత్తం మానవ విలువలు. మాకొద్దీ తెల్లదొరతనం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ గేయం, మాకొద్దీ తెల్లదొరతనం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం దేశభక్తి. సమయస్ఫూర్తి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథ, సమయస్ఫూర్తి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం సమయస్ఫూర్తి. మన మహనీయులు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ వ్యాసం, ఇతివృత్తం దేశభక్తి. రచయితలు కూడా మీకు ఇక్కడ క్లారిటీగా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒకసారి క్విక్గా చూసేయండి. ఆల్రెడీ మీరు చదివినవి కాబట్టి దీన్ని మనం స్కిప్ చేసి ముందుకు వెళ్దాం. విభక్తుల నుంచి కూడా కంపల్సరీగా బిట్ అడుగుతున్నాడండి. దుమువులు ప్రథమ విభక్తి, నిన్, నున్, లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతన్ చేన్ తొడంతోన్ తృతీయ విభక్తి, కొరకున్కై కోసం చతుర్థి విభక్తి, వలన్ కంటేన్ పట్టి పంచమి విభక్తి, కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి, అందున్ నన్ సప్తమి విభక్తి, ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. విభక్తులను కూడా మీకు ఈజీగా ఐడెంటిఫై అవ్వాలి. పద్యాలు ఇస్తున్నాడు కదా, పద్యాలు ఇచ్చి ఆ పద్య పాదాలు మార్చి సరైన క్రమంలో అమర్చండి అని చెప్పేసి అంటా ఉన్నాడు. దాన్ని కూడా మీరు క్లారిటీగా చూసుకోవాలా. నానార్థాలు చూడండి. ఇక్కడ హరి, హరి అనే పదంకి నానార్థాలు అడిగినట్లయితే కోతి, సూర్యుడు, సింహము, చంద్రుడు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ నార్ల చిరంజీవి 20వ శతాబ్దానికి చెందిన కవి. నార్ల చిరంజీవి యొక్క శతకం తెలుగు పూలు శతకం. వేమన 17వ శతాబ్దానికి చెందిన కవి, వేమన శతకం. కరుణశ్రీ 20వ శతాబ్దానికి చెందిన కవి, తెలుగు బాల శతకం. తిక్కన 13వ శతాబ్దానికి చెందిన కవి, మహాభారత శతకం. నెక్స్ట్ పక్కి అప్పల నరసింహం 17వ శతాబ్దం, కుమార కుమారి శతకాలు. పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దానికి చెందిన కవి, కాళికాంబ సప్తసతి శతకర్త. మారద వెంకయ్య 16వ శతాబ్దం, మారద వెంకయ్య శతకం ఏంటని చెప్పేసి అడుగుతాడు, భాస్కర శతకం. కంచర్ల గోపన్న 17వ శతాబ్దానికి చెందిన కవి, కంచర్ల గోపన్న యొక్క శతకం దాశరథి శతకం. బాగా గుర్తుపెట్టుకోవాలా. ఎలా అడుగుతున్నాడు బిట్టు, 17వ శతాబ్దానికి చందని కవిని గుర్తించండి అని చెప్పేసి ఇస్తాడు. 17వ శతాబ్దానికి చెందిన వారిని ఒక ముగ్గురిని ఇస్తాడు. కంచర్ల గోపన్న, పోతులూరి వీరబ్రహ్మం, పక్కి అప్పల నరసింహాన్ని ఇచ్చి కాని వారిని నార్ల చిరంజీవిని ఇస్తాడు. ఈ క్రింది వారిలో 17వ శతాబ్దానికి చందని వారిని గుర్తించండి అలా అడుగుతాడు బిట్ అనేది మీరు ఆ రకంగా సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ దొరతనం అంటే పాలన అని అర్థం. ఆల్రెడీ గ్రామర్లో ఈ పాయింట్లు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. మొత్తంగా మనకి తెలుగు భాషలో 56 అక్షరాలు ఉన్నాయి. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాల కింద డివైడ్ చేయడం జరిగింది. అచ్చులు వచ్చేసరికి ఆ నుంచి ఔ వరకు మొత్తంగా 16 అచ్చులను మనం పేర్కొనడం జరుగుతుంది. కా నుంచి హా వరకు హల్లుల్ని 37 కింద విభజించడం జరిగింది. ఇక్కడ విసర్గ, దీని గురించి అడుగుతున్నాడు. ఉభయాక్షరాలు అంటే ఏమిటి ఇవి ఇస్తాడు. 0, అర 0, విసర్గ. ఉభయాక్షరాలని క్రింది వాటిలో గుర్తించండి. డైరెక్ట్ బిట్. నెక్స్ట్ చూడండి. కఠినంగా పలికే అక్షరాలని పరుషాలు, కచటతప పరుషాలు. తేలికగా పలికే అక్షరాలని సరళాలు, గజడ దబ సరళాలు. వర్గములలో ఉండే ఒత్తు అక్షరాలని వర్గయుక్కులు అంటారు. పలికి చూడండి క్లారిటీగా. ముక్కు సహాయంతో పలికే అక్షరాలు అనునాసిక అక్షరాలు. ఓకే, జ్ఞా, ఇని ఇవి మనకి ముక్కు సహాయంతో పలికే అక్షరాలు కాబట్టి అనునాసికాల కింద పేర్కొనడం జరుగుతుంది. అంగిలి సహాయంతో పలికే అక్షరాలు అంతస్తాలు. అంగిలి సహాయంతో పలికే అక్షరాలు అంతస్తాలు. గాలిని బయటకు ఊదుతూ పలికే అక్షరాలు ఊష్మాక్షరాలు. డైరెక్ట్ బిట్ చాలాసార్లు అడిగాడు. పరుష సరళాలు కాకుండా మిగిలినవి స్థిరాల కింద చెప్పుకోవడం జరుగుతుంది. పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులన్నీ కూడా స్థిరాలు. పరుషాలు అంటే ఏమిటి? కచట తప, గజడ దబ. పరుషాలు సరళాలు కానివన్నీ కూడా స్థిరాల కింద చెప్పుకోవడం జరుగుతుంది. కా నుంచి మా వరకు గల హల్లులని
స్పర్శాలు అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, వర్ణోత్పత్తి స్థానాలు. కంఠం నుంచి పుట్టే అక్షరాలని కంఠ్యాలు అంటారు. కంఠం నుంచి పుట్టే అక్షరాలని కంఠ్యాలు అంటారు. తాలువ, దవడ భాగంలో పుట్టే అక్షరాలని తాళవ్యాలు అంటారు. నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలని మూర్ధన్యాలు అంటారు. దంతం సహాయంతో పలికే అక్షరాలని దంత్యాలు అంటారు. దంత్యాక్షరాలు అంటే ఏంటనేది కూడా క్లారిటీ గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రింది వాటిలో దంత్యం కాని దాన్ని గుర్తించమని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. పెదవి సహాయంతో పలికే అక్షరాలని ఓష్ట్యాలు అంటారు. పలికి చూడండి, పా పలికేటప్పుడు 2 పెదాలు కూడా ఉపయోగపడుతున్నాయి కాబట్టి పెదవి సహాయంతో పలికే అక్షరాలని ఓష్ట్యాల కింద చెప్పుకోవడం జరుగుతుంది. ఏ ఐ కంఠతాళవ్యాల కింద చెప్పుకోవడం జరుగుతుంది. ఓ ఔ కంఠోష్ట్యాల కింద చెప్పుకోవడం జరుగుతుంది. వా అనేది దంతోష్ట్యం. బిట్ అడుగుతాడు, ఈ క్రింది వాటిలో దంతోష్ట్యం అక్షరాన్ని గుర్తించండి అని చెప్పేసి అడుగుతాడు. ఆన్సర్ వా అవుతుంది. ఓకేనండి, ఈ వీడియోలో క్విక్గా కొన్ని ఇంపార్టెంట్ అంశాలు అయితే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరిన్ని ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ మీకు కావాలంటే లైక్స్ ద్వారా నాకు తెలియచేయండి మీ రెస్పాన్స్ అనేది. తప్పకుండా మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. లైవ్లు కూడా జరుగుతున్నాయండి మన ఛానల్లో. చాలామంది లైవ్ ఎగ్జామ్స్ కూడా మన ఛానల్లో ఉంటాయి. అవన్నీ కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా యూజ్ చేసుకోండి. ఓకే, బాయ్.